హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతి కుట్టి వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో మా పాప ప్రాజెక్ట్ గురించి ఉంది. యాక్చువల్లీ దసరా కదండి, వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. స్కూల్లో చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు ఈ హాలిడేస్లో చేయమని. ఎలా అంటే లైక్ నెంబర్ ఐడెంటిఫై చేసేలాగా ఏదైనా కొన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పేస్ట్ చేసి దాన్ని కౌంట్ చేసి వాటి నెంబర్ ఐడెంటిఫై చేసేలాగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారన్నమాట ఈ ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసేది. ఒక ట్రైన్ బోగీస్లా చేయమన్నారు. ఒక్కొక్క బోగీకి ఒక నెంబర్ వచ్చేలాగా ఎయిదర్ పేస్ట్ చేయడము, లేదంటే మనం రాయడము. ఒక బోగీకి ఒక నెంబర్ వచ్చేలాగా లైక్ 1 to 10 నెంబర్స్ అదొకటి. లేదా ఒక A4 పేపర్ తీసుకొని బిందీస్ కానీ ఏదైనా చిన్న టాయ్స్ కానీ లేదా అలా ఏవైనా ఆబ్జెక్ట్స్ నెంబర్ రిప్రజెంట్ చేసి ఏవైనా స్టిక్ చేయమన్నారు. అంటే ఒక బిందీస్ చిన్న టాయ్స్ ఒక 5 తీసుకోమన్నారు. పక్కన నెంబర్ ఐడెంటిఫికేషన్ చేయమన్నారు. ఇంకొకటి ఏదైనా పల్సెస్ లైక్ కందిపప్పు, మినప్పప్పు అలా ఏమైనా పల్సెస్ ఉంటాయి కదండి, అవి ఒక 7 స్టిక్ చేసి కౌంట్ చేసి పక్కన నెంబర్ వేసేలాగా. ఇంకొకటి పిస్తా షెల్స్ ఉంటాయి కదండి, ఆ పిస్తా షెల్స్ కూడాను 8 తీసుకోమన్నారు. దానికి కూడా మనం పక్కన నెంబర్ వేసేలాగా. ఇక్కడ A4 షీట్ తీసుకోవాలి. దానిపైన ఏవైతే చెప్పాను ఇప్పుడు అవన్నీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి పక్కన నెంబర్ వేయాలండి. అయితే A4 షీట్ అనేది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది అనిపించింది నాకు. ప్రీవియస్లీ నేను సమ్ ఆర్ట్ కోసం నేను ఐవరీ పేపర్స్ అనేది కొనుక్కొచ్చుకున్నాను. అవి ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి అట్లానే. సో కంపేర్ టు A4 షీట్ ఈ ఐవరీ పేపర్ అనేది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, లైక్ స్టిఫ్నెస్ ఉంటుంది. అందుకు నాకు దాంట్లో చేయడం బెటర్ అనిపించింది. ఎందుకంటే పిల్లలు దీన్ని ఇట్లా నార్మల్ A4 పేపర్ని కొంచెం క్రంచ్ ఇట్లా నలిపేస్తారు కదా, స్టిక్నెస్ ఉండదన్నమాట. ఈ ఐవరీ పేపర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా దానిపైన అట్లా అంటించాను. అంటే నేను చెప్పాను మా పాపకి, తనే అంటించింది. ఏదైతే సరిగ్గా రాలేదో అది మాత్రమే నేను నా హ్యాండ్ యూస్ చేసి తనకి హెల్ప్ చేశాను. మ్యాక్సిమం తనే ఈ గ్లూ పెట్టి తనే అంటించింది. అది ఫస్ట్ ఏవైనా బిందీస్ కానీ ఇంకా ఏదైనా చిన్న టాయ్స్ కానీ ఏమైనా అంటించమన్నారు కదా, నెంబర్ కౌంట్ 5ది. అయితే నేను ఏం చేసా అంటే ఒకసారి మేము సినీ పోలీస్కి వెళ్ళాము మూవీకి. అయితే అక్కడ ఒక షాప్ ఉండేమాట కొరియన్ది. లోపలికి వెళ్ళి చూసాము ఏమైనా ఉన్నాయా డిఫరెంట్గా అని. అక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి ట్రాలీ కార్ట్, ఇంకా చిన్నపిల్లలు వాడుకునేవి అవి చాలా ఉన్నాయి. అయితే అక్కడ ఇలా చిన్న చిన్న స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట అంటించుకున్నవి, బాగున్నాయి. అక్కడ తీసుకున్నది మా పాప. అవన్నీ కూడా పాడేసింది, ఎక్కడ అంటించిందో కానీ ఒకటి కూడా కనిపించలేదు. ఈ 5 మాత్రం ఒకదాని మీద ఒకటి అంటించి ఏదో మూలను దాచుకుంది. సడన్గా ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకునే టైంకి ఆ 5 కనిపించాయి. వాళ్ళ మేడం కూడా కరెక్ట్గా 5 చెప్పారు, లైక్ చిన్న టాయ్స్ది కానీ బిందీస్ కానీ 5 అంటించమని. సో అవి ఇలా యూజ్ అయినాయి అన్నమాట దానికి. ఇంకా ఎలా ఐడియా వచ్చింది కదా అని చెప్పి అవి చిన్నవి మళ్ళీ గ్లూ రాసేసి అవి చిన్న టాయ్స్ కింద 5 కౌంట్ చేసేది అంటించింది. ఇంకా బిలో లైన్లో మీకు రెడ్ కలర్ ఉంది కదా, యాక్చువల్లీ ఆ రెడ్ కలర్ అనేది కందిపప్పు అండి. పల్సెస్ అన్నారు కదా, కందిపప్పు అంటించాను అనమాట ఆ రెడ్ కలర్ అది. తను అంటించింది 7 అంటించమన్నారు. అట్లా అంటించాక పైన రెడ్ దుద్దిపిచ్చామన్నమాట, కొంచెం ఎలివేట్ అవ్వడానికి, కలర్ ఎల్లో కనిపించట్లేదు అని. కిందనేమో మన పిస్తా షెల్స్ అన్నీ. ఆ పిస్తా షెల్స్ నార్మల్గా అంటించేస్తే నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో ఇంకా దానికి ఏం చేసా అంటే కళ్ళు ముక్కు అట్లా చేతులు కాలు కింద పెట్టాను, ఒక టాయ్ ఉన్నట్టు అట్లాగా. కొంచెం చిన్నపిల్లలు అట్రాక్టివ్గా ఉంటుంది, చూసిన ఎగ్జైట్ ఫీల్ అవుతారు అట్లా అని అలా క్రియేట్ చేశాను. ఇంకా పక్కన నెంబర్స్ వేసిచ్చాను. ఈ నెంబర్స్ నేనే వేసిచ్చాను. కలరింగ్ మాత్రం మా పాప వేసింది, చూస్తున్నారు కదా వీడియోలో ఆల్రెడీ ఆ కలర్ వేసింది పెట్టాను. కలర్ బయటికి రాకుండా వెయ్యి అని చెప్పాను, కానీ చాలా ఓపికగా నీట్గా వేసింది. కొంచెం కూడా బయటికి రానివ్వలేదు. కలరింగ్ బాగానే నేర్చుకున్నది. ఒక్కొక్క దానికి ఒక కలర్ వేయించాను.
ఇదండి లాస్ట్ చెప్పా కదా బొమ్మలు ఇవి మాట బొమ్మలు 5 ఉన్నాయి, కరెక్ట్ 5 అవి వచ్చినాయి. ఈ సెకండ్ రోలో వచ్చేసేమో ఇది, అండ్ థర్డ్ రోలో వచ్చేసేమో ఈ పిస్తా షెల్స్. తనే డ్రా చేసింది ఇవన్నీ. ఇది ఒక ప్రాజెక్ట్ అయింది, ఇంకో ప్రాజెక్ట్ ఉందండి, అది నేను అప్లోడ్ చేస్తాను. ఇదండి వీడియో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకన్నీ మళ్ళీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.